దేవుడు మాట్లాడాడు, ఆయన మారారు. మరి ఉత్తర కొరియాలో ఆ ప్రాంతంలో మరి గొప్ప పాలాంగి చౌ అని తెలియని వాళ్ళు లేరు. కొన్ని వందల సంఘాలు కట్టారు. ఆయన మారటమే కాదు, పాస్టర్గా అవ్వటమే కాదు, కొన్ని వందల సంఘాలు, కొంతమందిని మార్చి, లక్షల మందిని మార్చి. ప్రేమేంటి వాళ్ళరా మన విధేయత, మనం దేవునికి లోబడే తత్వం. ఇప్పుడు మన ఇంట్లో కూడా మన హెల్పర్కి మనం వాక్యం చెప్పాలంటే మనం ఎంత ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం, వాళ్ళు ఎంత లోబడాలి. వాళ్ళు మన దగ్గరికి వచ్చి కూర్చోపోయినా వాళ్ళు పని చేసుకుంటూ అయినా ఆలోచించి మైండ్ పెట్టి మనసు పెట్టి అంత ఉండాలంటే మనం ఎంత తగ్గించుకోవాలో, ఎంత ప్రేమించాలో. లేకపోతే అమ్మగారు అట్లా చెప్పుద్దిలే కానీ పనుల్లో ఉండదు, తిడతా ఉంటుంది అన్న మైండ్ వచ్చేస్తుంది. కాబట్టి ఒక ఆత్మ రక్షించడానికి కూడా మనం ఎంతో తగ్గించుకోవాలి. అట్లాగే ఈవిడి కూడా ఏం చేసింది, దేవా యేసయ్య చూడండి, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి వేస్తావా అని అనేస్తే యేసయ్య కుక్క పిల్లలు కూడా బల్ల కింద పడ్డ ముక్కలు తీసుకుని తింటాయి కదయ్యా, బల్ల కింద పడ్డాయి కూడా తింటాయి కదా అన్నప్పుడు ఆ మాటకి ఆయనకి చాలా ఇది వచ్చేసి, అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటే నేను ఎంత చెదరించుకున్నా, నేను తక్కువగా మాట్లాడినా నువ్వు దాన్ని తీసుకోలే, విధేయత చూపించావు కాబట్టి నీ విశ్వాసం నువ్వు కోరినట్టే నీకు అవునుగాక వెళ్ళు అంటే ఆమె నా పిల్ల దయ్యం పట్టిన పిల్ల విడిపింపబడాలి అన్న ఈ కాన్సెప్ట్తో వచ్చింది ఇక్కడికి యేసయ్య దగ్గరికి. నువ్వు కోరినట్టే అవుతుంది వెళ్ళు అని చెప్పినప్పుడు వెంటనే ఆ గడియలోనే నన్ను చూడండి 28వ వచనంలో 15:28 మత్తయి సువార్త, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. కాబట్టి అప్పుడే స్వస్థ కార్యాలు, అద్భుత కార్యాలు, మరి దేవుని రక్షణ కార్యాలు జరగాలంటే కూడా మన విధేయత ఎంతో అవసరము. మనం అట్టంటారా ఇట్టంటారా అయితే అని అనకూడదు. అయితేలే ప్రభా నాయన అనేటువంటి స్వభావం మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో ఇతరులకి హెల్ప్ చేయడమే కాదు, మనం కూడా ఎంతో మేలు పొందే వారంగా ఉంటాము. కాబట్టి ప్రేమేంటి వాళ్ళారా, మన దేవుని యొక్క విధేయతను, ఆయన యొక్క లక్షణాలను మనం కోరుకునే వారంగా ఉండాలి. అదే మొదటి తిమోతికి రాసిన పత్రిక కూడా, తిమోతికి రాసిన పత్రికలో కూడా చూడండి 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. చూడండి, అయినను అట్టి వారిలో నేను ప్రధానుడను, అయినను నిత్య జీవము నిమిత్తము తను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్టు నేను కనికరింపబడి తిని. అంటే అంత పౌలుగా తగ్గించుకుంటున్నాడు చూడండి. ఆ ప్రధాన పాపి నేను, పాపుల రక్షణ క్రీస్తు లోకానికి వచ్చిన మాట నమ్మదగిన పూర్ణ అంగీకారం. ఇంకా దాని గురించి చర్చే లేదు, డౌటే లేదు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చారు. ఓకే, అట్టి వారిలో నేను ప్రధానుడు, ఆ పాపుల్లో నేను ప్రధాన పాపిని అని ఒప్పుకుంటున్నాడు. నేను తక్కువ వాడిని, నేను చాలా దౌర్భాగ్యాన్ని, అట్టి వారిని ప్రధాన ఆయనను నిత్య జీవము నిమిత్తం తను విశ్వసించబోవారు నేను మాదిరిగా ఉండాలని, నేను ఒక మోడల్గా ఉండాలని యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి నేను నాయందు కనపరుచున్నాడు. ప్రధాన పాపి నేను ఒప్పుకుంటున్నాడు. ప్రేమేంటి వాళ్ళారా, మనం తగ్గించుకోవడం ద్వారా దేవుడు ఎంత ఆనందిస్తాడో మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూసుకున్నాము. తగ్గించుకుంటాం చాలాసార్లు దేవుని అయితే మనం దేవా నేను అది ఇది ఇప్పుడు దేవుని తగ్గించుకున్నారు. శతాధిపతి అయినా మరి ఈవిడైనా తగ్గించుకుని దేవుని దగ్గర చాలా ముందుకు వెళ్ళారు, దేవుని యొక్క కృపను పొందుకున్నారు. అయితే కొంతమంది మనుషులే ఒక తగ్గించుకోవడానికి మనం ఇష్టపడం. మనం తగ్గించుకుంటే చాలా మరి ఓవర్ చేసేస్తాడు కాబట్టి దేవుని నమ్మకనంత మాత్రాన మనం ఏమి దండలు పెట్టాలా ఏంటి, ఇదిగా ఉండాలా ఏంటి, మేము ఏమైనా సరే అన్నట్టుగా ఉంటారు. కానీ మనుషుల ఎటు కూడా మనం ఏ విధంగా జీవించాలి, మన అధికారుల ఎదుట, మన ప్రధానుల ఎదుట, మరి మనం దేవుని బిడ్డలం అనిపించుకున్నట్టుకు యోగ్యులుగా మనం ఏ విధంగా జీవించాలని కూడా కొంతమంది గురించి మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, యోసేపు నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. ఇక్కడ చూస్తే యోసేపు జైల్లో వేయబడ్డాడు. చేయని నేరానికి జైల్లో వేసేసారు యోసేపుని. మరి అక్కడ ఉన్నాడు. ఈ ఫరోకి కళ వచ్చింది. ఈ కళ అక్కడ సహజంగా ఆ సంస్థానంలో అందరూ కళల భావం చెప్పేవాళ్ళు, జ్యోతిష్కులు, మంత్రజ్ఞులు అందరూ ఉంటారు కదా, అందరూ ఉన్నారు. అందరూ చెప్పేశాడు నా కళ ఇలా వచ్చింది, మరి ఏంటి దీని భావం చెప్పనంటే ఎవ్వరూ చెప్పలేకపోయారు.
ఎవ్వరు చెప్పలేకపోయినప్పుడు అప్పుడు యోసేపు కళ్ళభావం చెప్తాడు. మరి కాబట్టి జైల్లో ఉన్నాడు అని చెప్పేసేసిన విషయం ఈయన ఫరోకు తెలిసింది. అప్పుడు ఏం చేశాడు చూడండి, 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపి కాబట్టి చెరసాలను అతను త్వరగా రప్పించి ఇలా 15. ఫరో యోసేపుతో నేను ఒక కలగంటిని, దానికి భావము తెలుపుగల వారు ఎవ్వరూ లేరు. నీవు కలను విన్నాయడలా దాని భావము తెలుపుగలవని నిన్ను గూర్చి వింటి నేను అతనితో చెప్పినందుకు యోసేపు నా వల్ల కాదు. ఫరో అంటున్నాడు, ఫరో అంటే రాజే అలాగ. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వైతే చెప్తావంట కలభావం. అందరు ఎవ్వరు చెప్పలేకపోయారు నా రాజ్యంలో, నేను ఒక కలగన్నా, ఎవ్వరు చెప్పలేము, నువ్వైతే చెప్తావంట అని చెప్పేసి అన్నప్పుడు నేను చెప్పలేను, నాకు చెప్తాను, నాకు కళ్ళభావం అలవాటేనండి, మా దేవుడు మాకు చెప్పేస్తాడు, ప్రార్థన చేసేసా అని అనలా. గర్వంగా మాట్లాడలా, అతిశయంగా మాట్లాడాల. అప్పుడు చూడు ఏమంటున్నాడు, యోసేపు నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. నా వల్ల కాదయ్యా, నా దేవుడే ఫరోకు సరైన ఉత్తరం ఇస్తాడు, నా ద్వారా కూడా అట్లా సరైన ఉత్తరం ఇస్తాడు. అదేంటో అంటే దేవుణ్ణి హెచ్చించడం, నా వల్ల కాదు. చాలాసార్లు పాస్టర్ గారు మీరు చేసేది నేను ప్రార్థన చేస్తేనే జరుగుద్ది, నేను ప్రార్థన చేస్తేనే ఆ స్వభావం ఉండకూడదు. దేవుడు త్రూ గాడ్, దేవా నీ కృప అనేటువంటి విధేయత మనకు ఉండాలి. యోసేపు ఏమంటున్నాడో చూడండి, నా వల్ల కాదు, నా దేవుడు తెలియజేస్తే తప్ప. దేవుడే మీకు అంటున్నాడు, మళ్ళీ నాకని కూడా అంటలా. దేవుడు నాకు తెలియజేస్తాను మీకు చెప్తారండి ఫరో అంటలా, దేవుడే మీకు కావాల్సిన ఉత్తరం ఇస్తాడు. కాబట్టి ప్రేమేంటంటే వారా మొదటి సమయాల్లో కూడా చూస్తే చూడండి, మొదటి సమయాలు 18 కూడా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ప్రేమేంటంటే వారారా, అందుకు దావీదు రాజునకు అల్లుడినగుటకు నేను ఎంతటి వాడను, ఇక్కడ సౌలు గారి కుమార్తెని ఇస్తానని చెప్పేసి దావీదు గారికి మరి చెప్పడం ఇవన్నీ జరుగుతాయి కదా. దావీదు నా పెద్ద కుమార్తె మేరమును నీకు ఇత్తును, నీవు నా పట్ల యుద్ధశాలి వేయండి, యెహోవా యుద్ధములను జరిగింపవలనని అనెను. దావీదు నువ్వేమైనా సరే నువ్వు గొప్పడివి అని చెప్పేసి సౌలు మహారాజు ఏం చేస్తున్నాడు, నాకు పెద్ద కూతురు నీకు ఇస్తాను, అది ఇది అని చెప్పేసి చాలా చెప్తున్నప్పుడు తను ఏమంటున్నాడు, దావీదు ఎలా తగ్గించుకుంటున్నాడో చూడండి. అందుకు దావీదు రాజునకు అల్లుడగుటకు నేను ఎంతటి వాడును, నా స్థితి అయినను ఇశ్రాయేల్లో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివి అని సౌలుతో అనగా, ఇస్తారా ఇంతలే, నాకేకపోతే ఎవరికి ఇస్తారండి, నేను ఇన్ని యుద్ధాలు చేస్తాను కదా, నేనే కదా, ఇందులో నన్ను గుర్తించారు, నేను గొప్ప అని అంటలేదు. రాజుకల్లు నవ్వటానికి ఎంతటి వాడిని. అంతగా తను తగ్గించుకోవడం అనేది దేవునికి నచ్చినటువంటి విషయం అన్నమాట. ప్రేమేంటంటే వాళ్ళారా మనమైనా సరే గమనించండి, మన దేవుని బట్టి మనకి ఇది ప్రభా నేను ఏ పాటి వాడిని, అయ్యో దేవాన అలాగా అని విధేయత, హంబుల్నెస్ మనలో ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడా మొదటి సమయాలు 24:14 కూడా చూస్తే, ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వారిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కనా కదా, మిన్నల్ని కదా. అంటే ఏంటి, ఇక్కడ కూడా అనేక రకాలుగా దావీదుని చంపడానికి సౌలు ఊరికి తరుముతూ ఉన్నాడు. ఒకసారి మరి ఆ ఇదిలో కూడా మరి డైరెక్ట్గా మరి ఇక సౌలు రాజు దొరికిపోతే కూడా చిన్న చెంగు కోసుకొచ్చాడు, కానీ దేవుని చేత అభిషేకించిన వాడిని చూడండి ఏమంటాడు, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి తనను చంపడానికి అంత వెంబడిస్తూ ఉంటే సౌలు దొరికితే కూడా ఆయన చంపకుండా మరి గుర్తు కోసం చెంగోటి కోసుకొచ్చి, ఇదిగో ఇలా దొరికినా కూడా నేను చంపలేదు రాజా అని చెప్పి చూపించి అంత విధేయత. ఇక్కడ ఒక మంచి మాట అంటున్నాడు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏళ్ళవాని. ప్రేమేంటంటే వారు యెహోవా చేత అభిషేకము నొందినవారు, యెహోవా చేత పిలువబడినవారు, దేవుని చేత ఏర్పరచబడినవారు, దైవ సేవకుల్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, ఎట్లా పడితే అట్లా విమర్శించటం అది మీ పని కాదు. దేవుడు వాళ్ళకి పని అప్పచెప్పాడు, దేవుడు చూసుకుంటాడు. విమర్శ దినం ఆయన లెక్క అప్పచెప్పుకోవాలి దైవ సేవకులని ఎవరైనా సరే. కాబట్టి దేవుడు చూసుకుంటాడు.
అభిషేకించిన వారిని, దేవుడు కావాలని కోరుకున్నవారు, నేను కోరుకున్నవాడు ఇతడని చెప్పి దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, నా పని కోసం నువ్వురా అని దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, లోకంలో అన్నీ విడిచిపెట్టి దేవుని కోసమే బతుకుతూ దేవుని సేవ చేసుకుంటూ దేవుడు చెప్పిన మాట వింటూ దేవుని సేవ చేస్తా వెళ్తున్నప్పుడు పొరపాట్లు ఒకవేళ ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ మాట్లాడటానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి నీకు అధికారం లేదు. దేవుడు వింటున్నాడు, నువ్వు తగిన శిక్ష అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఆయన చూసుకుంటాడు. ఆయన సేవకులు, ఆయన దేవుని సేవకులు, దేవుడు చూసుకుంటాడు. అది నీ పని కాదు. ఇక్కడ దావీదుని చూసి మనం నేర్చుకోవచ్చు. చంపాల్సిన పరిస్థితిలో కూడా ఆయన తరుముతూ ఆయన చంపటానికి ఈయన పరిగెడుతుంటే కూడా దొరికితే కూడా శత్రువు అంటలేదు, నా రాజుని అంటున్నాడు, నా యజమానుని అంటున్నాడు. వదిలిపెట్టేసి గుర్తుగా ఒకవేళ నువ్వు దొరకలేదు అనుకుంటావేమోనని చెప్పి చెంగు కోసుకొని ఇచ్చి ఏమిటంటే వాళ్ళారా మనం ఎంతైనా తగ్గించుకోవాల్సిన బద్దులమై ఉన్నాం. ప్రభు రాకడ దగ్గర పడుతుంది. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. మనం గర్వాలు, అహంకారం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు విమర్శించుకోవటం, టీవీల్లో వేదికల మీద దైవ సేవకులు చాలా దేవుడు ఏడుస్తాడు, బాధపడతాడు. 4 మాటలు, మంచి మాటలు, రక్షణ మాటలు, సువార్త మాటలు ఇతరులకు మనం చెప్పవలసిన సమయాన్ని వ్యర్థంగా విమర్శకి మరి వ్యర్థమైన మాటలకి ఉపయోగించవద్దు. మరి దేవుని దృష్టిలో చాలా తప్పు అది. దేవుడు చాలా ఏడుస్తాడు, బాధపడతాడు. కనుక ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే 14, ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకుని బయలుదేర వచ్చిన్నాడు, ఏ పాటి వారిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కనా కదా, మిన్నల్లిని కదా, నన్ను తరుగుతున్నాడా, నేను చచ్చిన కుక్కను కదా అంత తగ్గించుకుని నన్న ఇశ్రాయేలు రాజు తరిమేది, మిన్నల్లిని కదా నేను, నన్ను పట్టుకోవడానికి ఆయన అంతా ఇదే అలా అనేది తను తగ్గించుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వాళ్ళారా మన జీవితాల్లో తగ్గింపు గురించి మనం మాట్లాడుకుంటున్నాం, విధేయత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భక్తులైన వారు ఎలాగ విధేయత, అలాంటి పరిస్థితుల్లో కూడా విధేయత చూపించి, క్రిటికల్ పొజిషన్లో కూడా దేవునికి విధేయత చూపించి, మనుషులకు విధేయత చూపించి ఎలాగ దేవుని మెప్పును పొందుకున్నారో మనం చూస్తూ ఉన్నాం. కనుక 2 సమయాలు 9:8 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని ఉంటుందంటే, ఇక్కడ ఏమంటున్నాడు, అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడని నాయడల నీవు దయచూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడను. అక్కడ మిన్నల్లి అన్నాడు, సచిన కుక్క అన్నాడు దావీదు గారు. ఇక్కడ ఇంకొక ఆయన ఏమంటున్నాడంటే సచిన కుక్క వంటి వాడు నేను కూడా. అంటే ఏంటి, ఎంతగా తగ్గించుకుంటున్నారో చూడండి. ఇందాక ప్రభు కూడా అలాగే అన్నాడు, కుక్క పిల్లలకి వేస్తానా నేను, నా పిల్లలు తినవలసినవి అన్నప్పుడు అది కుక్క పిల్లలు కూడా తింటేలే ప్రభు నా అమ్మాయి అన్నట్టుగా ఇక్కడ ఈయన కూడా ఏమంటున్నాడు, సౌలు కుమారుడు అని యోనాతాను పుట్టిన మెఫీబోషెతు దావీదు నదికి వచ్చి సాగిలబడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసునైన నేనున్నాను అని. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును. యోనాతాను మరి దావీదు యొక్క స్నేహితుడు, మరి సౌలు రాజు అయిపోయారు, ఇప్పుడు దావీదు మరి రాజుగా ఉన్నారు. వచ్చినప్పుడు ఈ సౌలు యొక్క మనుమడు యోనాతాను కుమారుడు మెఫీబోషెతు, మరి తిను హ్యాండిక్యాప్డ్, మనకు తెలిసిన విషయం. ఈ అంతా కూడా వచ్చినప్పుడు ఈయన ఏమంటున్నాడు, పిలిచి నువ్వు భయపడబాక, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చేస్తాను. ఏంటి ప్రభా, సౌలు కుమారుడు అని యోనాతాను వచ్చి పిలిచినప్పుడు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, అది ఏంటి ఇంత తక్కువ వాడిని నేను అని ఎంతగా తగ్గించుకుంటూ ప్రేమేంటంటే వాళ్ళ చిత్తము నీ దాసునని నేను ఉన్నాను ఇక్కడ, భయపడవద్దు, కాబట్టి ఇంతగా సదాకాలము నా బల్ల ఎద్దు భోజనం చెయ్యి అని చెప్పేసి ఎంతగా తగ్గించుకుని తను ప్రేమించి మరి అలాగ ముందుకు వెళ్ళినట్టుగా అలాంటి మంచి మనస్తత్వం ఉన్నప్పుడు దేవుడు, ఎంతగా క్షమించే మనస్తత్వం ఉన్నప్పుడు దేవుడు సంతోషించేవారుగా ఉంటారు. అంతేకాదు చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా చూస్తే 29-30 వచనాల్లో స్వప్న దర్శనం లేవనగా రాజా ప్రస్తుతకాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగుబోదు అని తమరికి తెలియజేసాను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు.
ఇక్కడ కూడా దానియేలు గారు కూడా ఆయన సంస్థానంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి అడిగితే ఎవరు కూడా మరి చెప్పలేకపోయారు. మరి అయితే ఇక్కడ కూడా అయితే మర్మములు బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు అని తను తెలుసుకొని పైన చూడండి ఎంత ఇదిగా ఉందో 27వ వచనంలో, దానియేలు రాజసముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజు అడిగిన ఈ మర్మమును జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియచెప్ప జాలరు. అయితే మర్మములను బయలుపరిచే దేవుడు. నేను ప్రార్థన చేస్తాను, రాజుగారు నాకు అన్ని దేవుడు చెప్పేస్తాడని అంటలా. దేవునికి మహిమ, దేవునికి ఒబీడియంట్, తగ్గించుకున్నది. యేసు ప్రభు గొప్పవాడండి, మర్మాలు బయలుపరుస్తాడు, ఆయనకే మహిమిస్తున్నాడు. చూడండి దర్శనం ఏమనగా, రాజా ప్రస్తుత కాలంలో గడిచేపేమంటే జరగవలసిన అన్ని గురించి నువ్వు మనోచింత కలవారు అయి ఉన్నారు మీరు, కాబట్టి ఇవన్నీ కూడా ఏమేం జరుగుతాయో తెలియజేస్తున్నారు మీకు దేవుడు మీ కళలో, అంతేగాని ఇంకేం లేదు అని చెప్పేసి. ఇతర మనుషుల కంటే నేను ఎక్కువ జ్ఞానం కలవాడిని కాదు రాజా, ఇతర మనుషుల కంటే 30వ వచనం, నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావము తెలియజేయ నిమిత్తము తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తము ఇది బయలుపరచబడదు. దేవుడే, మహాదేవుడే, గొప్ప దేవుడే నాకు బయలుపరిచాడు కానీ ఇంకేమీ కాదు అని చెప్పేసి తాను తగ్గించుకుంటూ మరి ఆ విషయాన్ని దేవునికి మహిమను చెల్లిస్తూ చెప్తూ ఉంటాం. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కనుక మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడికి మహిమ పొందుతాడు. చాలాసార్లు మనల్ని మనం తగ్గించుకోకుండా నేను కాబట్టి నేను కాబట్టి అన్న స్వభావం ఉంటే దేవుడు అక్కడ చాలా బాధపడిపోతాడు. ప్రియమైనటువంటి వారులారా, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎందుకు? ఇది క్రీస్తు యేసు కలిగిన స్వభావము కాబట్టి, క్రీస్తు యేసు కలిగినటువంటి లక్షణము కాబట్టి మనము కూడా ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి. లేకపోతే దినదినము ప్రాక్టీస్ చేసుకోవాలి. దినము సాధనమున పనులు సమకూరు ధరలోన. ఎప్పుడు నేను అదే చెప్తాను, దినదినము మన జీవితాల్లో వాక్యానుసారంగా నడిచినప్పుడు, వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు, ఓ భక్తులైన వారు ఇలా జీవించారు, దేవునికి ఇష్టలుగా, కనుక నేను కూడా అలా జీవించాలి అనేటువంటి మనస్తత్వం మనలో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రేమ దీనికి అంతే కారణం ఏంటంటే మన యేసుక్రీస్తు ప్రభువారు మనము ధరించిన మన దేవుడైన మన రక్షకుడైన వచ్చి త్వరలో మనం తీసుకుని వెళ్ళి ఆయన రాజ్యంలో ఉంచుకోబోతున్నటువంటి గొప్ప దేవుని యొక్క లక్షణం. ఆ లక్షణాలు ఉంటేనే కదా రేపు మనం ఆయన దగ్గర ఉండగలం, లేకపోతే కిందకు తోసివేయబడతాం. కాబట్టి ఆ లక్షణాలు, విధేయత అనేటువంటి లక్షణాన్ని మనం ఇదను ధ్యానం చేసుకుని క్రీస్తు యేసు యొక్క విధేయతను కూడా మనం చూసుకుందాం. మన అల్టిమేట్గా మన యొక్క దేవుడు, మన రాజు, మన రక్షకుడు, మన దేవుడి యొక్క లక్షణమును కలిగి ఉన్నారు కనుకనే మనం కూడా అవి కలిగి ఉండాలని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కట్టుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క విధేయత చూసారా? కింద చూసాం, అంతగా పొగడుతూ స్తుతిస్తూ పరలోక రాజ్యములో ఆయన తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు ఉండవలసిన ఆయన కుమారుడు మన కోసం ఈ లోకంలోకి వచ్చి ఎంత విధేయత చూపిస్తున్నారు శిష్యులతో. చూడండి యోహాను సువార్త 13:5 చూస్తే ఏమంటున్నాడు, ఆయన జరగవలసిన కార్యక్రమం అంతా కూడా ఆయనకి తెలుసు. మరి తండ్రి చెప్తూ ఉన్నారు, అందుకే వచ్చానని చెప్పి తండ్రి ఒక కార్యం నెరవేర్చడానికి, పరిశుద్ధాత్మ కార్యం అంటే సిలువ కార్యము, మరణమును పునరుద్ధానమును ప్రాణాన్ని మన కోసం పెట్టడానికి ఆయన వచ్చారన్న విషయం ఎప్పుడు కూడా గుర్తులో ఉంచుకుంటారనమాట ఆయన. అప్పుడు ఆయన వచ్చి ఏమన్నారంటే 13 మొదట వచనం, ఈ లోకంలో తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగ ముందే ఎరిగి లోకంలో తన వారిని ప్రేమించి, చూడండి, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాను. వారు భోజనము చేయించండి, వాళ్ళందరూ అక్కడ కూర్చుని ఉన్నారు శిష్యులు. ఇంకీయన గబగబాలేసి పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుతున్నారంట. శిష్యుల పాదాలకి అంటే ఏంటి? తగ్గింపు. నేను ఎలా చేస్తున్నాను, మీరు కూడా ఎలా చేయండి అని ఆయన చేసి చూపెడుతున్నారు మనకి. మీరు కూడా ఇలా ఉండండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అలా కడగండి అని చెప్పేసేసి ఆయన నడుము కట్టుకున్న తువాలు తీసి తుడుస్తున్నారంట. వాట్ ఏ వండర్ఫుల్ సీన్ ఇట్ ఇస్. ఎవరు చేస్తారండి అసలు అట్లా? కాళ్ళు కడిగి తువాలతో తుడిచి అంటే అంతగా నేను తగ్గించుకున్నాను, మీరు కూడా ఆ లక్షణం కలిగి ఉండండి ప్రియ శిష్యులారా, ప్రియమైన బిడ్డలారా అని మనకి బోధిస్తూ ఉన్నారనమాట.
అంతేకాదు చూడండి, మత్తయి సువార్తలో కూడా చూసినట్టే 11:29 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని ఉందంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఏంటంటే నేను సాత్వికుడును దీన మనస్సు కల, ఆయన ఎంత చెప్తున్నారో చూడండి. నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడను, నా యొద్ద నేర్చుకోండి, నా కాడి ఎత్తుకుని నేర్చుకోండి అని చెప్తాను. అదే నేను ఇందాక నుంచి నేను కూడా చెప్తున్నాను మీకు, నేర్చుకోవాలి, మనం రాకపోతే నేర్చుకోవాలి, కలిగి ఉండాలి. ఒకవేళ ఇవాళ ఇలా షార్ట్ టెంపర్గా గర్వంగా అహంకారంగా పొగరగా మాట్లాడామనుకో, దేవుని దగ్గరికి వెళ్ళి సరి చేసుకుని మళ్ళీ రేపు అలా మాట్లాడుకోకుండా చూసుకోవాలి, అలా ప్రవర్తించకుండా చూసుకోవాలి, విధేయత నేర్చుకోవాలి. అది ప్రభు అదే చెప్తున్నారు. ఏమన్నా నేను సాత్వికత్వం మన గతంలో మాట్లాడుకున్నాం. సాత్వికం అంటే ఏంటో నేను సాత్వికం కలిగి ఉండాలి. దీన మనస్సు, దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంట, నీ కాడిని ఎత్తుకోండి. సాత్వికుడు దీన మనస్సు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. దేవుడు దీన మనస్సుని మనం కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నారు, నాది నేర్చుకోండి అంటే. కాబట్టి దీన మనస్సును మనం కలిగి ఉందుము గాక. అంతేకాదు ప్రేమేంటంటే వాళ్ళారా, ఎక్కడ చూస్తే చూడండి, ఫిలిప్పీ 2:8 కూడా చూడండి, మీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత నా దగ్గర నేర్చుకోండి అన్నాడంటే, ఆయన ఎంత విధేయత చూపించారంటే చూడండి, ఆకారమునందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత. అన్యాయంగా తీర్పు తీర్చారు. మనకు శిలువ మరణం గురించి తెలుసు. ఆయనను శిలువ మరణం వరకు బదులు మాట్లాడకుండా ప్రాణం పెట్టి ఆయన వచ్చిన ఉద్దేశం నెరవేర్చడానికి గాను ఆయన గొప్పగా మరి విధేయత చూపించారు. విధేయత అంటే అది మన కోసం ఆయన విధేయత చూపించారు. ప్రేమేంటంటే వాళ్ళారా చూడండి, జకర్యా గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, జకర్యా 9:9 కూడా చూడండి ఒక్కసారి. సియోను నివాసారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. ఆయన వాహనం ఏంటి? దీనుడై. ఆ మాట అక్కడ ఆయన రాజుగా వస్తున్నారు, యెరూషలేము ప్రవేశం చేస్తున్నారు. ఆయనకి అంతా కూడా ముందు ఉంది, ఇంకా చాలా శిలువ మరణం. ఆయన యెరూషలేము ప్రవేశం చేస్తున్నప్పుడు దేన్ని వాడుకున్నారు? గాడిదని. దీనుడై. అది మనకి దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి. మన దేవుడే మనకు మాదిరి. ఆయన ఇంకోటి వేసుకురాలా. గాడిదల బరువులు మోసేటువంటి సూచనగా ఉందన్నమాట గాడిద అంటే. మనం ఎట్లా చెప్తే అట్ట వింటుందన్నమాట. బరువు ఎంత వేసినా పాపం ఇడ్చుకుంటా వెళ్ళిపో. అలాంటి బరువు మోయడానికి వస్తున్న వాడిని అనటానికి, పాప భారమును మోయటానికి, పాప భారమంతా సిలువ మీద మోయటానికి వస్తున్నాను రాజుగా అని సూచనగా ఆయన గాడిదను, భారవాహకమును, దీనుడై, అదే మన మాట అక్కడ, ఆయన తగ్గించుకుంటూ మరి మన కోసం వచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమేంటంటే వారా, క్రీస్తు అంత దీనుడుగా వచ్చాడు, ఆయన దేవుడు కాబట్టి అని అనుకోవటానికి లేదు. ఆయన క్రీస్తు మానవుడు, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము చూడండి మానవుడే కదా. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ప్రేమేంటంటే వాళ్ళ సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చారు ఆయన. ఇప్పుడు ఇంత విధేయుడు, దీనుడు అని చెప్పుకున్న దేవుడు కాబట్టి అండి ఆయన తెచ్చేసుకుంటున్నారులే అనుకుంటున్నారేం కాదు. ఆయన దేవుడు, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. సంపూర్ణ మానవుడిగా వచ్చాడు ఈ లోకానికి. వచ్చి కూడా ఎలాగ దీనుడిగా ఉన్నాడో మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. అంతేకాదు ఇందాక చూసినట్టుగా ఫిలిప్పీ 2:8 ఆయన శరీరధారిగాను అన్ని విషయాల్లో తగ్గించుకున్నాడు. మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు అని మనం దేవుని వాక్యంలో చూసాం. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత అంతవరకు వెళ్ళిపోయిందనమాట. 1 తిమోతి 2:5 కూడా చూస్తే, మధ్యవర్తిగా దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు.
ఆయన మానవ రూపంలో నరుడుగా పుట్టారు అనడానికి మనం చూసుకుంటున్నాం. అయినను ఎలా విధేయత చూపారో మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఏమనంటున్నా అంటే దేవుడు అక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అన్న నరుడు క్రీస్తు యేసు అన్న నరుడు. ఈయన అందరి కొరకు విమోచనకరైతనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీన మనసు అందరి కొరకు, సమస్త మానవాళి కొరకు. ఒక కులం, ఒక మతం, ఒక లింగ భేదం లేదు. అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆయన మహిమను మళ్ళీ తిరిగి పొందుకోవడానికి గాను, పాపం తీసివేయటానికి గాను సిలువలో ఆయనే ఇష్టపూర్వకంగా ప్రాణాన్ని పెట్టినట్టుగా మనకి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శరీరధారి అయ్యాడు. చూడండి, యెషయా గ్రంథం 7:14 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపుతున్నాడు. కన్యక గర్భవతి వై కుమారుని కొను, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడము. కన్యక గర్భవతి కుమారుడిగా శరీరధారిగా వచ్చాడు. ఎలాగంటే ఆయన విధేయతను గురించి, మనం విధేయత గురించి మాట్లాడుకుంటూ యేసుక్రీస్తు వారు కూడా ఎలాగ విధేయతగా ఈ లోకానికి వచ్చారో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అంతేకాదు లూకాసు వార్త 1:31 కూడా చూస్తే అక్కడ కూడా ఆయన శరీరధారిగా వచ్చినట్టుగా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఏమనుందంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు. కుమారుడిగా ఈ లోకానికి మామూలుగా శరీరధారిగా వచ్చాడు. మరియ గర్భము నుండి పుట్టాడు. మన యొక్క దేవుని వాక్యంలో స్పష్టంగా చూస్తున్నాం, ఆధారాలు చూస్తున్నాం. కాబట్టి ప్రియమేంటంటే వారలారా, యోహాను సువార్త 1:14 కూడా చూస్తే దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉందంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆ వాక్యమే వాళ్ళ శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువుగా అలనాడు ఈ లోకంలోకి ఉద్భవించినట్టుగా, పుట్టినట్టుగా, శరీరధారిగా వచ్చినట్టుగా మనకి దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తుందో చూడండి. ఇక్కడ రోమాపత్రిక 8:4 కూడా చూస్తే ఎంత వివరంగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉందంటే, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించెను. పాప శరీర ఆకారముతోనే మానవుడిగా ఈ లోకానికి వచ్చారు, విధేయత చూపించారు అన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. కాబట్టి శరీరధారి ఈ లోకానికి వచ్చారు. అలాగే ఫిలిప్పీ 2:7 కూడా చూస్తే, 2:7 కూడా చూస్తే చూడండి, ఇప్పుడు మనుష్యుల పోలికగా పుట్టి మనుష్యుల్లాగానే, వేరే ఎక్కడో ఆ చేతులు కొమ్ములు అవి ఏముండవు, మనుష్యుల లాగానే పుట్టారు. చక్కగా యూదుల రాజుగా పుట్టారు ఆయన. చూడండి, ఇక్కడ చూడండి ఏమంటున్నారు, మనుష్యుల పోలికగానే పుట్టారు. వేరే వేరే ఏమి రూపాలు లేవు. దేవుడు మనం ఎలా ఉంటామో, పురుషులు ఎలా ఉంటారో యేసుక్రీస్తు కూడా అలాగే ఉంటారు. ఈ లోకంలో సంచరించారు. 33 సంవత్సరాలు ఈ లోకంలో యెరూషలేములో అక్కడ ఉన్నారు, బ్రతికారు, కార్యాలు చేశారు. చివరికి సిలువలో మన కోసం చనిపోయారు. మామూలు మనుషుల్లాగా. అందుకే ఎంత వివరంగా నేను మీకు ఆయన శరీరధారి అన్న విషయాన్ని గురించి మీకు చూపెడుతూ ఉన్నాను. ఈ శరీరధారి ఎంతగా చూడ ఏమని మాట్లాడుతున్నాడు, 2:7 కూడా చూస్తే ఏమనుందంటే దేవుని వాక్యంలో, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము, మనుష్యుల పోలికే, వేరే ఏం కాదు. యేసు ప్రభు నిజ దేవుడు, సత్య దేవుడు, మనుషుల్లాగే ఉంటాడు.